నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం కేపీహెచ్పి స్వర్ణకారుల సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అసలు భారతదేశంలో చాలా భారీగా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ధన్తెరస్ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ బంగారం కానీ వెండి కానీ కొనాలనుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కొనాలనుకునే సందర్భంగా ఇక్కడ గోల్డ్ రేట్లు ఎలా పెరుగుతున్నాయి, మనం వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ మా నమస్తే. ముందుగా తెలుగు ప్రభ వీక్షకులందరికీ నమస్కారం. మాది స్వర్ణకారు సంఘం కుక్కట్పల్లి. గోల్డ్ వర్కర్స్ అందరం స్వర్ణకారులము. ఇప్పుడు ఆ గోల్డ్ అధిక ధరల అంశం గురించి మాట్లాడాలి. బంగారం రేట్లు, వెండి రేట్లు రోజు రోజుకి కూడా కాదు, గంట గంటకి పెరుగుతున్నాయి. పొద్దున్నున్న రేటు మధ్యాహ్నం ఉండట్లేదు, మధ్యాహ్నం ఉన్న రేటు సాయంత్రం ఉండట్లేదు. కావున మా వర్కర్లందరికీ దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నది. పనులు తక్కువ అవ్వడం ఒకటి, తీసుకున్న ఆర్డర్లు మనము కొని చేసే లోపల గోల్డ్ పెరగడం, బ్యాలెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఇబ్బంది పడటం. వెండి కూడా మనం ఒక ఆర్డర్ తీసుకుంటాం, పక్క రోజుకి పెరిగిపోతుంది. దానివల్ల వర్కర్లకి పని లేక, మామూలుగా ధనత్రయోదశికి దీపావళికి చాలా పనులు ఉంటాయి. కానీ ఎవరికి వర్కర్లు అంటే ఇటు పనిచేసే వాళ్ళకి, మిషనరీ వాళ్ళకి, పాలిష్ వాళ్ళకి ఎవరికి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి జిల్లా అధ్యక్షులు, జిల్లాల్లో మిగతా చోట్ల సంఘాలు అన్నీ కూడా నిరసనలు తెలుపుతున్నాయి, ర్యాలీలు తీస్తున్నాయి, మోడీ గారికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి. బంగారం ధర ఎట్లయినా తగ్గించండి అని కొన్ని రాష్ట్రాల్లో అయితే ర్యాలీలు కూడా చేస్తున్నారు, తిరుగుతున్నారు. సో కొంచెం గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ బంగారు రేట్లు కొంచెం నియంత్రిస్తే వర్కర్లందరికీ కొంచెం జీవితాలు బాగుపడతాయి, పనులు జరుగుతాయి. ఈ పండగలకు కూడా ఒక్కరి దగ్గర కూడా కళాకాంతులు లేవు దీనివల్ల. సో మా విజ్ఞప్తి ఏంటంటే, గోల్డ్ ధర, వెండి ధర ఎవరు నియంత్రించగలరో వారు కొంచెం దయచేసి అవన్నీ ధరల్ని తగ్గిస్తే మా వర్కర్లకి కొంచెము హెల్ప్ చేసిన వారు అవుతారు. ముఖ్యంగా మహిళలకు బంగారం లేనిది అసలు బయటికి కూడా వెళ్ళరు. సో అలాంటిది ఇప్పుడు దీపావళి ధన్తెరస్ సందర్భంగా ప్రతి ఒక్కరు బంగారం కొనాలని అనుకుంటారు. ఆ సందర్భం ఇప్పుడు ఈ గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి కొంటున్నారా అసలు? ఎక్కడ మేడం, మిడిల్ క్లాస్ కొనే రేంజ్లోనే లేదు కదా బంగారం. ఏదైనా ఉంటే హై క్లాస్ వాళ్ళే ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు చాయిసే లేదు. లో క్లాస్ వాళ్ళకి బంగారం జోలికి రారు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేదు అసలు బంగారం. దీని గురించి అయితే గ్రామే కొంటారు. దీని గురించి అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని రేటు తగ్గిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా ఇది అవుతుంది. బంగారం గురించి చిన్న చిన్న షాప్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు షాపింగ్ మాల్లో పెద్ద పెద్ద రెండింగ్లు ఉంటాయి, కానీ చిన్న షాపులు అయితే నడవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. వర్కర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ధనత్రయోదశి దేశం అంటే అసలు మా మొత్తం వర్కర్స్, అసలు ఖాళీ ఉండదు, మాకు ఇంత మాట్లాడే తీరిక కూడా ఉండదు. అలాంటి ధనత్రయోదశి రోజు ఇంత ఫ్రీగా ఉన్నామంటే మీరే అర్థం చేసుకోవాలి.